నెల్లూరు పోలీసుల ఎదుట హాజరయ్యారు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకి ప్రసన్నపై కేసు నమోదైంది. మొదట కోవూరు పిఎస్కి రావాలి అంటూ నోటీసులు వచ్చాయి. చివరి నిమిషాల్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీస్కి రావాలి అని చెప్పారు పోలీసులు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళి, ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసుల ముందు వెళ్లారు, విచారణకు హాజరయ్యారు నోటీసుల నేపథ్యంలో. అయితే లాస్ట్ మినిట్ చేంజెస్ కి కారణం ఏంటి? ప్రస్తుతం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద విచారణ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం అంటే 10 గంటలకు విచారణకు రావాలని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సరిగ్గా 1 నిమిషం ముందే అంటే 9:59 డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. సో ఇక్కడ డీఎస్పీ నెల్లూరు రూరల్ డీఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితమే కార్యాలయానికి చేరుకున్నారు. సో ఆయన కూడా ప్రస్తుతం అయితే కార్యాలయంలో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి విచారణ జరుపుతూ ఉన్నారు. ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. అయితే డీఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితమే కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కూడా విచారణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా కొద్దిసేపట్లోనే విచారణలో అడ్మిట్ అవ్వబోతున్నారు. ఆయన కూడా పాల్గొని ఆయన కూడా విచారించబోతున్నారని తెలుస్తుంది. అయితే ముందుగా కోవూరు పోలీస్ స్టేషన్లోనే విచారణ జరగాల్సి ఉంది. అక్కడ విచారణకు రావాలని 2 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడ పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు గ్యాదర్ అవుతున్నటువంటి సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారంతో ముందుగానే అలర్ట్ అయ్యి అక్కడి నుంచి కోవూరు నుంచి నెల్లూరు డీఎస్పీ, నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణ మార్చినట్టు తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితం అంటే అర్ధగంట ముందు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి కోవూరు కాకుండా నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారు. అయితే ఈ విషయంలో ఈ కేసులో చాలా రోజుల క్రితమే కేసు నమోదైంది. 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. సో ఇదే కేసులో అదే వేదికపై అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో దీన్ని నిరసిస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి ప్రశాంతి రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల సమయంలో అదే వేదికపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే కేసులో నోటీసులు ఇచ్చారు. ఆయన రేపు అంటే 26న విచారణకు రావాలని పోలీసులు విచారణలో పేర్కొన్నారు. రేపు అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణకు రావాల్సి ఉంది. అయితే కాసేపట్లోనే విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ విచారణకు రమ్మంటారా లేదా ఇవాళ విచారణతోనే పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది. థ్యాంక్ యూ మురళి.